आप सबसे एक निवेदन है, हिंदी कितने लोगों को समझ, हिंदी हिंदी समझ में आता है बोले, बोले। चेक चेक। मैं जब से एक चीज देख रहा हूँ, कार्यकर्ता डिस्टर्ब बहुत कर रहे हैं। बोयपल्ली के कार्यकर्ता जैसे छत्रपति शिवाजी महाराज की प्रतिमा का इनाग्रेशन कार्यक्रम, जैसे आपके गांव वाले जो यहाँ के वायुपुत्र सेना के सभी लोग आए ना, वो लोग बोले कि यहाँ बहुत डिसिप्लिन वाले कार्यकर्ता रहते हैं बोले, लेकिन डिसिप्लिन में तो कोई नहीं दिख रहा मेरे को। सब लोग गड़बड़ गड़बड़ बात कर रहे, डिस्टर्ब कर रहे। थोड़ा हिंदी सबको समझ में आता नहीं आता, पहले ये बोला। ఓకే, నా తెలుగు మళ్ళీ అటు ఇటు ఉంటుంది, అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక ½ వితౌట్ సౌండ్ చేయకుండా శివాజీ ఏంది అది మీరందరు వినాలి. ఛత్రపతి శివాజీ హిస్టరీ మీరు వింటేనే మీరు పిల్లలకు చెప్పొచ్చు. అరుస్తే వేరేళ్ళు డిస్టర్బ్ అవుతారు, గడబడి చేస్తే ఇష్యూ డైవర్ట్ అవుతుంది. అందుకోసం మొత్తం సైలెంట్ మోడ్లో ఉండాలి. ఓకేనా? సైలెంట్ మోడ్లో ఉంటేనే మనం మంచిగా మనం సందేశం ఇవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే మన బోయపల్లి ఈ ఏరియాలో, పాలమూరు ఈ జిల్లాలో చాలా అంటే చాలా మంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారం వాయుపుత్రు యోజన సంఘం ఆధ్వర్యంలో చాలా అంటే చాలా వైభవంగా మన ఇనాగ్రేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకి మన అందరికీ ఆశీర్వాదం ఇయ్యడానికి మన ఆదిత్య పరమానంద్ గారు, మన స్వామి గారు, ఆయన డాక్టర్ కూడా ఉన్నారు. ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క హిందూ యువకుల్లో ఒక ధర్మ జ్ఞానాన్ని రావాలి, ఒక మంచి సంకల్పంతో గురుగారు మన మధ్యలో వచ్చినారు. ఇది రెండోసారి నేను గురుగారికి కలిసినాను, ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. అదేవిధంగా వేదిక పైన చాలా మంది అతిథులు ఉన్నారు, మన వాయుపుత్ర యోజన సంఘ కార్యకర్తలు ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదం. అదేవిధంగా మన ప్రెస్ మిత్రులు వచ్చినారు, మన గ్రామ వాసులు ఉన్నారు, ఊర్లో ఉన్న చాలా పెద్ద మనుషులు కూడా వచ్చినారు. ఎవరు కూడా బాధపడొద్దు, నాకు చేరిసినారు చేరి ఇయ్యలేదు కూడా, అట్లాంటి ఆలోచన కూడా పెట్టకూడదు. ఎందుకంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీ ఊర్లో, మీ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చేసినారు. ఛత్రపతి శివాజీ మహారాజు మీ ఊర్లో వచ్చినారంటే జస్ట్ ఇది షోపటం గురించి ఇది విగ్రహం పెట్టలే తమ్ముళ్ళారా. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టినారంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ మీరు మార్నింగ్ పూట ఇక్కడ నుంచి వెళ్తారు కదా, జాబ్కి కానీ, ఏదైనా పనికి కానీ, స్కూల్కి కానీ, కాలేజ్కి కానీ ఈ విగ్రహాన్ని చూసి మీరు నమస్కారం చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి నమస్కారం చేయాలి. అదేవిధంగా నమస్కారం చేసే ముందు మనసులో ఒక అనుకోవాలి, శివాజీ మహారాజ్ నేను కూడా మీ మార్గదర్శనంలో నడిచే అట్లాంటి నాకు ఆశీర్వాదం ఇయ్యాలని మనసులో మనము ఆ శివాజీ మహారాజ్ ముందు నిలబడి కోరుకోవాలి. ఎందుకంటే हिस्ट्री उन्नदी काशी की कला जाती, मथुरा मस्जिद होती, अगर शिवाजी ना होते तो हर हिंदू की सुन्नत होती। छत्रपति शिवाजी महाराज लेकपोते प्रति ఒక్క హిందూ
సున్నత్ అయ్యేది ప్రతి ఒక్క హిందూ ముస్లింగా మారేది. ఒకవేళ ఛత్రపతి శివాజీ మహారాజు లేకపోతే తమ్ముళ్ళ, అట్లాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం మీ ఊర్లో స్థాపన అయిందంటే అది చాలా పెద్ద మాట. ఇవాళ మనం చూస్తున్నాం, చాలా వరకు తెలంగాణలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారం జరుగుతుందంటే ఫస్ట్ అయితే అక్కడ లోకల్లో డిస్టర్బ్ చేస్తారు, లోకల్ నాయకులు డిస్టర్బ్ చేస్తారు. ఇక్కడ ఎందుకు పెడుతున్నారు, వాళ్ళు నారాజ్ అవుతారు, ఈ ఔరంగజేబ్ కొడుకులు నారాజ్ అవుతారు, ఆ అఫ్జల్ ఖాన్ కొడుకులు నారాజ్ అవుతారు, ఈ శివాజీ మహారాజ్ని చూస్తే వాళ్ళకి కింద మంట వస్తుంది. శివాజీ మహారాజ్ విగ్రహం ఇక్కడ కూర్చొని పెట్టకు, నీ పైన కేసు పెడతాం, నీ రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, నీకు జైల్లో ఇస్తామని ఆర్గనైజర్ పైన చాలా అంటే చాలా ఒత్తిడి తీసుకొని వచ్చే అట్లాంటివి కూడా మేము చూసినాం. బైసా పక్కనే ఒక ఊరు ఉంటుంది, దాదాపు 2 సార్లు డేట్ ఫిక్స్ అయింది ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారంకి. కానీ ఇదే ప్రాబ్లం, నేను చెప్పినా కదా, కొంతమంది ఔరంగజేబు కొడుకులు అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అక్కడ ఆ విగ్రహావిష్కారం డేట్ 2 సార్లు పోస్ట్పోన్ అయింది. ఫస్ట్ అయితే నేను వెళ్ళిన విగ్రహావిష్కారానికి, నాకు మధ్యలోనే పట్టుకొని 5 అవర్స్ పోలీస్ స్టేషన్లో పెట్టినారు. అట్లాంటివి కూడా జరుగుతుంది మన తెలంగాణలో. ఛత్రపతి శివాజీ మహారాజు ఎవరు? నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ హిస్టరీ మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా తెలుగులో, హిందీలో బాగా మాట్లాడతాను. కానీ గురుగారు కొద్దిగా తెలుగు అటు అవుతుంది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలండి తమ్ముళ్ళు. ఒకప్పుడు యావత్ భారతదేశంలో ఔరంగజేబు రాజ్యం ఉండే, యావత్ భారతదేశంలో ఔరంగజేబు రాజ్యం ఉండే. ఆ ఔరంగజేబు రాజ్య సమయంలో ఎక్కడ గుళ్ళు కనబడితే ఆ గుళ్ళు పలగొట్టాలి, ఎక్కడ హిందువులు కనబడితే వాళ్ళకి పట్టుకొని మతమార్పిడి చెయ్యాలి. ఔరంగజేబు సైనికులు ఔరంగజేబు ఆదేశం ఇచ్చిన తర్వాత అదే జరిగింది యావత్ భారతదేశంలో. ఔరంగజేబు మహారాష్ట్ర వెళ్ళిండు, ఆ మైక్ ఇచ్చేసి, అది చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఔరంగజేబ్ మహారాష్ట్ర వెళ్ళిండు, ఆయనకి తెలియదు మహారాష్ట్రలో ఎట్లాంటి పులిలు ఉంటారు. ఔరంగజేబు సైనికులు ఒక ఊరు దాటి ఇట్లా వెళ్తున్నారు తమ్ముళ్ళ. ఆ ఊరిలో కొంతమంది అక్కడ జమ అయినారు, ఒక 20-30 మంది. శివరాత్రి రోజు ఔరంగజేబు చూస్తారు, అరే అక్కడ జనాలు ఎందుకు జమ అయినారు, సైనికులకి ఆదేశం ఇస్తారు, పోయి చూడండి. సైనికులు అక్కడ పోయి చూస్తారు, అది కొద్దిగా డౌన్ ఉంటుంది. ఇప్పుడు నేను హైట్ ఉన్నా కదా, ఊరు కొద్దిగా ఇట్లా డౌన్ ఉంటుంది. అక్కడ పోయి చూసిన తర్వాత అక్కడ ఒక చిన్న గుడి ఉంటుంది, మట్టితోని తయారు చేసి ఒక చిన్న గుడి ఉంటుంది. అదే గుడి లోపల మన శివలింగం ఉంటుంది. శివరాత్రి కదా, ఊరోలు గ్రామోలు అక్కడ మంచి పూజ చేసుకుంటారు, పాపం పూజ చేసుకుంటారు. అక్కడ ఒక చిన్న పాప నిలబడుతుంది, ఒక ప్లేట్ తీసుకొని, ప్లేట్లో పూలు ఉంటుంది, అగరబత్తి ఉంటుంది, కొబ్బరికాయ ఉంటుంది. చిన్న పిల్ల కదా, కొద్దిగా లైన్లో నిలబడుతుంది. ఆ చిన్న పిల్ల ముందు ఔరంగజేబ్ సైనికులు వచ్చి చూస్తారు, అరే ఈ గుడి ఉన్నది. ఔరంగజేబ్కి పోయి చెప్తారు, అక్కడ ఒక గుడి ఉన్నది, హిందువులు పూజ చేస్తున్నారు. ఔరంగజేబు ఆదేశం ఇస్తారు, ఫస్ట్ ఆ గుడి పైన, ఆ శివలింగం పైన మూత్రం చెయ్యండి. దాని తర్వాత పక్కనే ఆవులు కనబడుతున్నాయి, ఆవులకి కోసి మాంసం దానిపైన పెట్టండి, దానిపైన ఆ గుడిని మొత్తం పలగొట్టండి, ఆదేశం ఇస్తారు. సైనికులు పోతారు, అదే చేస్తారు. మొత్తం ఆ చిన్న పిల్ల చూస్తుంది, అయ్యా నా శివలింగంకి ఇంత అవమానమా, ఆవుని కోసేసినారు, ఆవుని చంపేసినారు, మాంసం దానిపైన వేస్తున్నారు, మూత్రం చేస్తున్నారు, శివలింగంని మొత్తం పలగొట్టేసినారు. ఏ దేవుడా ఎవరైనా కాపాడతారా? అందరు భయం, అందరు తలకాయ కింద వేసుకొని నిలబెట్టారు. ఎందుకంటే ఔరంగజేబ్ సైనికులతో కొట్లాడలేం కదా, ఊరోళ్ళు పాపం పేదోళ్ళు, వాళ్ళు ఫైటర్ కాదు. కానీ అదే సమయంలో ఆ చిన్న పాప ఒక సంకల్పం తీసుకుంటారు, తమ్ముళ్ళారా, దేవుడా ఇవాళ లేకపోతే రేపు నేను పెద్దగా అయిన తర్వాత నా పెళ్లి అవుతుంది, నాకు పొట్టే బిడ్డ ఈ ఔరంగజేబ్ తోని కొట్లాడతారు, అదే జీజా మాత. తమ్ముళ్ళారా, ఆ చిన్న పాప
జీజామాత ఆ సమయంలో జీజామాత ఒక సంకల్పం తీసుకుంటే తమ్ముళ్ళారా, ఈ ఔరంగజేబు సైనికులతోని నా కొడుకు కొట్లాడతారు, అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ కొట్టుకున్నారు. 19 ఫిబ్రవరి 1630లో పూణేలో శివనేరి ఒక కోర్టు ఉంటది, అక్కడనే ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిండు. ఆ సమయంలో మొత్తం ఔరంగజేబు దౌర్జన్యం చాలా దౌర్జన్యం ఉండే. కానీ జీజామాత చిన్నప్పటి నుంచి, ఇవాళ మన పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు మన దగ్గర, మన చిన్న పిల్లలకి ఏమి ఇస్తాం, స్కూల్ పోయి వచ్చిన తర్వాత అరే ఆడుకోరా, బ్యాట్ ఇస్తాం, బాల్ ఇస్తాం. ఇప్పుడైతే ఫోన్ వచ్చేసింది, ఫోన్లో వీడియో చూసుకుంటూ ఆయన టైంపాస్ చేసుకుంటారు ఇప్పుడున్న వాతావరణం. కానీ అప్పుడు జీజామాత సంకల్పం, ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నప్పటి నుంచే మొత్తం మహాభారతం, మొత్తం రామాయణం, మొత్తం మన పురాణాలు, యుద్ధ నీతి అన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్కి చిన్నప్పటి నుంచే నేర్పించుకుంటా ఛత్రపతి శివాజీ మహారాజ్కి పెద్ద చేసింది జీజామాత తమ్ముళ్ళ. ఛత్రపతి శివాజీ మహారాజ్ గౌరక్షణ చేసిండు. గౌరక్షణ చేసే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏజ్ ఎంత ఉండే, 12 to 13 years. ఆలోచన చేయండి, ఇప్పుడు ఉన్న మన 18 years 20 years పిల్లలే గౌరక్షణ చేయాలంటే అసలు గౌ అయింది, రక్షణ అయింది కూడా ఇవాళ ఉన్న పిల్లలకి ఏమీ తెలియదు. కానీ ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇది నా తల్లి, దీనికి కాపాడే బాధ్యత నాది, ఎవరు నేర్పించింది, జీజామాత. అప్పుడే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక చిన్న టీం తయారు చేసుకోవాలి, యుద్ధ నీతి ఎట్లా కొట్లాడాలి అది నేర్చుకోవాలి. గుర్రం పైన కూర్చొని ఆయన ఒక టీం తయారు చేసి ఒక ఊరు నుంచి అయినా వెళ్తుండే. ఒక కసాయోడు ఇట్లా కత్తి పెట్టుకొని ఒక గోమాతని గుంజుకొని తీసుకొని వస్తుంది. గోమాత ఏడుస్తుంది, గోమాత అరుస్తుంది, అందరు చూస్తున్నారు, ఊరోళ్ళందరూ చూస్తున్నారు, అరే గోమాతకి ఆ కసాయోడు తీసుకొని వెళ్తుండు. అప్పుడే శివాజీ మహారాజ్ మధ్యలో వస్తాడు. శివాజీ మహారాజ్ ఆపుతాడు, ఏ ఆగురా భయ్, ఎవరు నువ్వు, ఈ గోమాతకి ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు? ఆ కసాయోడు చూస్తారు, నువ్వు ఎవరు, నువ్వు ఇంత ఉన్నావు, నాకే అడుగుతున్నావు, ఇది మా తినే ఆహారం, దీన్ని కోసి మేము తింటాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి కోపం వస్తుంది, కత్తి తీసుకొని ఆ కసాయోడు చేతు నరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న ఆయులోనే గౌరక్షణ చేసిన తమ్ముళ్ళారా ఛత్రపతి శివాజీ మహారాజ్. అట్లాంటి ఉండే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముళ్ళారా. ఛత్రపతి శివాజీ మహారాజు ఒక్క యుద్ధం కూడా ఆయన ఓడలే, ప్రతి ఒక్క యుద్ధం ఆయన గెలిచిండు. ఆయన సైనికులు కూడా చాలా డేంజర్ సైనికులు ఉండే. ఒక్కొక్క సైనికుడు 100 ఈ ఔరంగజేబ్ సైనికులు చంపే అట్లాంటి ఒక్కొక్క సైనికులు ఉండే. దాంట్లోనే ఒక సైనికుడు ఉండే, ఆయన పేరు మన ఆపాజీ సోందెల్కర్, ఆయన సైనికుడు ఉండే. ఆ ఆపాజీ సోందెల్కర్ కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వస్తుంది అంటే, ఈ ఔరంగజేబ్ సైనికులు మన గుళ్ళు పలగొట్టి అక్కడున్న గోల్డ్ కానీ ఆ ఊరు పైన అటాక్ చేసి అక్కడున్న సొమ్ము మొత్తం దోసుకొని తీసుకొని వెళ్తున్నారని ఆపాజీ సోందెల్కర్ గారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు ఆపాజీ ఏం చేస్తారు, ఇమీడియట్ గా ఒక టీం తయారు చేసి ఆ సైనికులు అడవి నుంచి పోతారు, అడవిలో మెల్లగా పోయి ఆ ఔరంగజేబ్ సైనికుల పైన అటాక్ చేసి మొత్తం సొమ్ము లుటాంచుకుంటారు. కానీ ఆ సొమ్ము లోపట్నే ఒక పాల్కి ఉంటది, ఆ పాల్కీలో వజీర్ ఖాన్ కోడలు ఉంటది, ఇప్పుడు ఆపాజీ సోందెల్కర్ గారు ఆలోచన చేస్తారు, అరే ఆ ఔరంగజేబు చుట్టుపక్క ఒక 10-15 లేడీస్ ఉంటది, ఆయనకి ఫ్యాన్ ఇట్లా చేసుకుంటా, కానీ మన శివాజీ మహారాజ్ పక్క అట్లాంటివి నేను చూడలేదు, కానీ ఇదే వజీర్ ఖాన్ కోడలిని నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ కి గిఫ్ట్ గా ఇస్తా. ఆలోచన చేసుకొని ఆ ఆపాజీ సోందెల్కర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర పోయి మొత్తం సొమ్ము, ఈ మొత్తం మన హిందువుల దగ్గర దోచుకున్న గుళ్ళు పలగొట్టి ఆ మొత్తం సొమ్ము దోచుకున్న మొత్తం సొమ్ము పెట్టిన తర్వాత ఆ లేడీస్ ని, ఆ వజీర్ ఖాన్ కోడల్ని ప్రెజెంట్ చేస్తారు. శివాజీ మహారాజ్ దీన్ని కూడా నేను తీసుకొని వచ్చినాను, ఈ లేడీస్ మీ పక్కనే నిలబడుతుంది, మీకు ఫైన్ చేసుకుంటా. ఛత్రపతి శివాజీ మహారాజు కోపం అయిపోతాడు, నిలబడి ఆ చైర్తో నిలబడి
కిందికి వస్తాడు, ఆపాజీ నువ్వు చాలా తప్పు చేసినావు, నువ్వు చాలా తప్పు చేసినావు. హిందూ మహిళ ఉండని, ముస్లిం మహిళ ఉండని, ఎవరైనా ఉండని, మనం హిందువులం, అందరికీ సమ్మానం చేసే హిందువులం మనం. కానీ ఈయన తప్పు చేసినావు. మళ్ళా అదే వజీర్ ఖాన్ కోడలు ముందు వచ్చి ఛత్రపతి శివాజీ మహారాజ్ అమ్మ సమ్మించండి, మా వాడితో తప్పు అయింది, మీరు ఎంత అందం ఉన్నారు మీరు, ఒకవేళ నా అమ్మ మీ ఎంత అందం ఉంటే నేనెంత అందం ఉండేది. శివాజీ మహారాజ్ అట్లాంటి చెప్పి అదే సైనికులకు చెప్తాడు, ఈ అమ్మ ఎక్కడ పోవాలంటే అక్కడ భద్రతంగా మీరు ఇడిచి రావాలి, సేఫ్ గా అక్కడ ఇడిచి రావాలని అన్ని సైనికులకి ఆదేశం ఇస్తారు. అది మన ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముడు. మన హిందువుల్లోన ఇది భావన. కానీ అదే సమయంలో ఔరంగజేబ్ సైనికులు ఏం చేసేది, ఏదైనా రాజు పైన అటాక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆ రాజు కూతురు గాని, రాజు భార్య గాని, సైనికులు కూతురు గాని, సైనికులు భార్యలు గాని మానవ భంగం చేసే ఆ కల్చర్ వాళ్ళలో ఉండే తమ్ముళ్ళారా. మీరు పద్మావతి మూవీ చూస్తున్నారు అనుకుంటా, 16,000 మన హిందూ అమ్మాయిలు ముస్లిం చేతికి మనం చేరకూడదు, వాళ్ళ చేతికి మనం పోకూడదు, అందరు కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అట్లాంటి చాలా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మన హిందూ అమ్మాయిలు ఇట్లనే ముస్లిం చేతికి మనం పోకూడదు, వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు తమ్ముళ్ళ. ఆ సమయంలో అంత దౌర్జన్యం ఉండే, అంత దౌర్జన్యం మా హిందువుల పైన. కానీ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే శివాజీ మహారాజ్ ఉండే తమ్ముళ్ళారా. ఆ సమయంలోనే నా హిందువులని కాపాడే బాధ్యత నాది, నా గౌమాతని కాపాడే బాధ్యత నాది, ప్రతి ఒక్క హిందూకి నేను ఒక కట్టర్ సైనికులుగా నేను తయారు చేస్తా, అట్లాంటి భావన మన ఛత్రపతి శివాజీ మహారాజ్లో ఉండే తమ్ముళ్ళారా. మీరు గతంలో సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ లో జరిగింది, మీరు చూసినారు కదా, విన్నారు కదా. సర్జికల్ స్ట్రైక్ అంటే ఒకప్పుడు ఉన్న గవర్నమెంట్ లవ్ లెటర్ పంపించే గవర్నమెంట్ ఉండే, కానీ 2014 తర్వాత లవ్ లెటర్ గవర్నమెంట్ పంపే డైరెక్ట్ మిసైల్ పంపించే గవర్నమెంట్ వచ్చింది. కానీ ప్రధానమంత్రి మోదీ గారు సర్జికల్ స్ట్రైక్ చేయాలి, ఆ ఆలోచన, ఆ ప్లానింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర నుంచి వచ్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఎట్టి పరిస్థితిలో పట్టుకోవాలని ఔరంగజేబు సైనికుల పైన సైనికులు పంపిస్తారు, అందరికి సంపేస్తారు ఛత్రపతి శివాజీ మహారాజ్. అదే ఔరంగజేబు ఒక మామ ఉంటాడు సాహిస్త్ ఖాన్, సాహిస్త్ ఖాన్ కి పిలుస్తారు, ఇక్కడ రారా భయ్, ఏం మామ ఎట్లా ఉన్నావు, బాగున్నా, నీకు ఒక పెద్ద పదవి ఇస్తా నేను. ఆయన బలిగా బకరా చేయాలి కదా ఔరంగజేబ్కి, మామని పిలుస్తాడు, ఇక్కడ రారా మామ, చెప్పు బాంజే, నీకు ఒక పెద్ద పదవి నేను ఇవ్వాలనుకుంటున్నా. అరే మంచిదే కదా, కానీ ఆ పదవి ఇచ్చే ముందు నువ్వు ఒక చిన్న పని చేయాలి, ఆ శివాజీని పట్టుకొని తీసుకొని రావాలి. పదవి వస్తుంది, నేను రాజు అవుతా, పట్టుకుంటా, కానీ నా ఒక్క షర్ట్. షాయిస్త్ ఖాన్ అంటాడు, ఔరంగజేబ్ ఏమంటాడు, నా ఒక్క షర్ట్. చెప్ప ఏం కావాలి, నాకు 1,00,000 మంది సైనికులు కావాలి, 1,00,000 మంది సైనికులు నాకు ఇస్తే నేను శివాజీకి నేను పట్టుకొని తీసుకో. ఓకే, 1,00,000 మంది సైనికులు తీసుకో. ఆ సాయిస్త్ ఖాన్ 1,00,000 మంది తీసుకొని పూణేకి వెళ్తాడు. అక్కడ ఒక లాల్ మహల్ ఉంటుంది, ఆ లాల్ మహల్లో మొత్తం చుట్టుపక్క మొత్తం కబ్జా చేసి ఆ లాల్ మహల్లో అయినా ఉంటాడు. కానీ వస్తా ఎక్కడ హిందూ బస్తీ, ఎక్కడెక్కడ హిందూ ఊర్లు ఉంటే అన్ని కాలబెట్టి అయినా వస్తాడు, లుటాంచుకుంటా వస్తాడు, గుళ్ళు పలగుంటా వస్తాడు, ఆయన మొత్తం గుళ్ళు పలగొట్టేస్తాడు. ఆ సాయిస్త్ ఖాన్ వచ్చిన తర్వాత శివాజీ మహారాజ్కి తెలుస్తుంది, ఈ సాయిస్త్ ఖాన్ వచ్చిండు, కానీ చాలా మంది మన హిందూని చంపేసిండు, చాలా వరకు మన గుళ్ళు అయినా పలగొట్టేసిండు. ఎందుకు వచ్చిండు, నాకు పట్టుకొని. ఓకే చూద్దాం, 1 నెల 2 నెల 3 నెల 4 నెలలు అయిపోతుంది. కానీ సాయిస్త్ ఖాన్ కి తెలియదు శివాజీ మహారాజ్ ఎక్కడ ఉంటాడని. ఇప్పుడు ఈ సాయిస్త్ ఖాన్ ఒక ప్లాన్ చేస్తారు, అసలు ఈ శివాజీ బయటికి రావాలంటే ఏమి చేయాలి, హిందువుల్ని టార్చర్ చేయాలి. ఓకే స్టార్ట్ చేయండి, హిందూ అమ్మాయిని లేపుకోవాలి, రేపులు చేయాలి, నరికేసేయాలి, చిన్న చిన్న పిల్లల్ని లేపుకోవాలి, పిల్లల్ని చంపేసేయాలి. శివాజీ మహారాజ్ కి మెసేజ్ పోతుంది, సాయిస్త్ ఖాన్ హిందువుల పైన దౌర్జన్యం స్టార్ట్ చేసిండు. అప్పుడు శివాజీ మహారాజ్ ఒక ప్లాన్ చేస్తాడు, ఓకే
ఇప్పుడు ఈయనకైతే మంచిగానే జవాబు ఇవ్వాలి. శివాజీ మహారాజ్ ఒక ప్లాన్ చేస్తాడు, అరే ఒక లేఖ రాయండి. నార్మల్ పర్సెంట్ ఒక లేఖ రాపిస్తారు, నార్మల్ పర్సెంట్ తోని. సాయిస్త్ ఖాన్ గారు మా మా ఇంట్లో పెళ్లి ఉన్నది, లాల్ మహల్ వెనక సైడ్ మేము వెళ్ళాలి, అక్కడ ఊరికి బారాత్ వెళ్ళాలి, ఆ బారాత్ పోనీకి మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి. ఎందుకంటే ఏదైనా బారాత్ పోవాలంటే ఆ లాల్ మహల్ కోట నుంచి, ఆ కిల్లా నుంచి లోపట్నే వెళ్ళాలి. ఇప్పుడు సాయిస్త్ ఖాన్ చూస్తారే, బారాతే కదా ఇచ్చేయని పర్మిషన్. ఎంతమంది ఉంటారు? 500 మంది ఉంటారు. ఓకే ఇచ్చేసిన పర్మిషన్, బారాతే కదా అనుకుంటారు. కానీ ఆ బారాత్ ప్లాన్ ఎవరు చేస్తారు? మన శివాజీ మహారాజ్. అన్ని సైనికులు ఏం చేస్తాడైనా ఆ బారాత్ లో వచ్చి నార్మల్ పర్సన్ డ్రెస్ వేసుకుంటారు. నార్మల్ పర్సన్ పెద్ద పెద్ద బ్యాండ్లు గీళ్లు తీసుకొని ఆ లాల్ మహల్ గేట్ కాడ పోయి మొత్తం ధమాధం ధమాధం, మనం బారాత్ తీసుకొని ఎట్లా చేస్తాం, డిజే గిజే పెట్టి దమ్ 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 అట్లా మొత్తం బ్యాండ్ కొడతారు. శివాజీ మహారాజ్ వెనుక నుంచి ఆ కిలాని పెద్ద హోల్ చేస్తారు. హోల్ చేసి ఆ సౌండ్ రావద్దు కదా, సౌండ్ వస్తుంది మళ్ళా. ఆ కింద నుంచి హోల్ చేసి డైరెక్ట్ సాయిస్త్ ఖాన్ ఇక్కడ పండుకుంటారు కదా, అక్కడ శివాజీ మహారాజ్ ఆ రూమ్ లో పోతాడు. దాన్ని అంటారు సర్జికల్ స్ట్రైక్. డైరెక్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సాయిస్త్ ఖాన్ రూమ్ లో పోయి కత్తి తీసుకొని, రేవులుగా లంచగొడతా లేవు, నేనే శివాజీ శివాజీ అన్నావు కదరా, చూడు లేవు, నీ ముందు ఉన్నాడు శివాజీ. సాయిస్త్ ఖాన్ లేస్తాడు, అరే శివాజీ నా డోర్ కడ వచ్చిండు, నా రూమ్ లో వచ్చిండు, నాకే కత్తితో లేపుతుండు, ఇట్లా భయపడతాడు. భయపడి ఇంకో రూమ్ లో పోతాడు. ఆ రూమ్ పక్కనే ఆయన 4-5 భార్యలు ఉంటుంది సాయిస్త్ ఖాన్. ఆ భార్య లోపల పోయి బురకా వేసుకొని దాచుకుంటాడు. కొంతమంది అంటారు మేము హిందువులని చంపేస్తాం, అది చేస్తాం అది చేస్తామని కొన్ని డైలాగులు మీరు వింటారు అనుకుంటా. కానీ మాకు భయపడి ఆ సమయంలోనే మీరు బురకలు వేసుకొని దాచుకున్నారు. మీరు ఇప్పుడు మీరు మాతో ఏం కొట్లాడతారా? సాయిస్త్ ఖాన్ ఆ బురకా వేసుకొని దాచుకున్న తర్వాత శివాజీ మహారాజు మహిళలకి చాలా రెస్పెక్ట్ ఇచ్చే మన మహారాజు. శివాజీ మహారాజ్ అడుగుతారు, ఇక్కడ సాయిస్త్ ఖాన్ వచ్చిండా? ఎవరు మాట్లాడరు, ఈయన మాట్లాడతారు. సాయిస్త్ ఖాన్ లేలే ఎవరు రాలేదు. శివాజీ మహారాజు ఆ గొంతుని చూసుకుంటారు, రే ఏంద్రా బురకా వేసుకొని చూస్తున్నారు అని కత్తి తీసుకొని కొట్టనికి ప్రదేశ పక్కన ఒక కిటికీ ఉంటది, కిటికీ నుంచి సాయిస్త్ ఖాన్ దుంకుతారు. కానీ శివాజీ మహారాజ్ కొట్టే సమయంలో ఆయన చేతిలో వస్తుంది, 3 వేలు కట్ అయిపోతుంది సాయిస్త్ ఖాన్ది. 3 వేలు, ఇది హిస్టరీలో ఉన్నది. అదే వేలు పట్టుకొని ఔరంగజేబ్ దగ్గర ఉడుకుతారు, అరే భాంజే నా 3 వేలు కట్ చేసిండు ఆ శివాజీ, నాతో కాదు, హే నువ్వు ఫాల్తుగాడని ఆయనకి అక్కడ పంపించారు ఢిల్లీ సైడ్, నీతో కాదు. మళ్ళా ఔరంగజేబ్ ప్లాన్ చేస్తారు, అసలు ఎవరు పట్టుకుంటారు శివాజీకి, యావత్ భారతదేశానికి నేను ఒక ఇస్లామికరం చేయాలి, ఎక్కడ కూడా కాషాయం ఉండదు, నా కళని ఎవరు ఆపుతుండు? ఈ శివాజీ ఆపుతుండు. శివాజీని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని ఆయన పెద్ద ఆలోచన ఉంటది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకోడు ఉన్నాడు, ఔరంగజేబ్ ఆలోచన చేస్తాడు, ఇంకోడు ఉన్నాడు, అఫ్జల్ ఖాన్ హిస్టరీ ఏంటంటే తమ్ముళ్ళారా, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఒక అన్న ఉండే. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఒక అన్న ఉండే, ఆ అన్న పేరు సంభాజీ. ఆ సంభాజీకి చంపిన ఇదే అఫ్జల్ ఖాన్. ఛత్రపతి శివాజీ మహారాజ్ నాన్నగారు సహాజీ భోస్లే, ఆయన కూడా అరెస్ట్ చేసే వ్యక్తి ఇదే అఫ్జల్ ఖాన్. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఆల్రెడీ మైండ్ లో ఉండే. కానీ ఇదే ఔరంగజేబు ఈ అఫ్జల్ ఖాన్ కి పిలిచి, అఫ్జల్ ఖాన్ నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా, ఇప్పుడు ఆయనకి బలిగా వగరా చేయాలి, ఆయన నీకు ఆఫర్ ఇస్తున్నా, చెప్పు నీకు ఏం కావాలి ఫస్ట్? ఏం కావాలి ముందు నేనేం చేయాలి ఫస్ట్ అది మీరు చెప్పండి. శివాజీని పట్టుకొని తీసుకొని రావాలి, దానికి ఏం కావాలి చెప్పు, నేను అది ఇస్తా. ఏమొద్దు నాకు, ఒక 10,000 సైనికులు ఇవ్వండి, బైవాక్ వెళ్ళే సైనికులు, మరి ఆ గుర్రం పైన వెళ్ళే ఒక 14,000 ఆ సైనికులు ఇవ్వండి. నేను గుర్రం పైన కూసుట, కింద కూడా దిగను, శివాజీకి ఇట్లా పట్టుకొని తీసుకొని వస్తాను.
ఔరంగజేబ్ చాలా ఖుష్ అవుతాడు, అవు నువ్వే కదా శివాజీ అన్నాని చంపినావు, శివాజీ నాన్న కూడా నువ్వు జైల్లో వేసినావు, నువ్వు పక్క తీసుకొని వస్తావని, తీసుకో ఏం కావాలో తీసుకొని ఇచ్చేస్తాడు అఫ్జల్ ఖాన్కి. అఫ్జల్ ఖాన్ ఫస్ట్ వెళ్ళే ముందు, ఇప్పుడు మనం కూడా మహారాజుల దగ్గర వెళ్తాం కదా ఏదైనా శుభ కార్యక్రమం ఉంటే, ఈయన కూడా ఒక ముల్లా దగ్గర వెళ్తాడు అఫ్జల్ ఖాన్. ఆ ముల్లా దగ్గర వెళ్ళి నేను శివాజీకి పడుకోనికి పోతున్నాను, అది ఆయన నేను పట్టుకుంటున్నా లేదా అని అడుగుతాడు. ఆ ముల్లా ఏం చెప్తాడు తెలుసా, అయ్యా శివాజీ దగ్గర వెళ్ళకు, ఎవరి దగ్గర కూడా వెళ్ళు నువ్వు, ఒకవేళ నువ్వు శివాజీ దగ్గర వెళ్తే నువ్వు పక్కను చనిపోతావు, అంత ఖతర్నాక్ శివాజీ. నువ్వేం మాట్లాడుతున్నావు, నేను చాలా పవర్ఫుల్ వ్యక్తి, శివాజీ నాకేం చేయలేడు, నేను పక్క శివాజీకి ఇట్లా పోతా ఇట్లా పట్టుకొని తీసుకొని వస్తా, నువ్వేం మాట్లాడుతున్నావు పక్క పెడతాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఆయన ఆలోచన చేస్తాడు, ఆయన అన్నాడు ఒకవేళ నిజంగా నాకు శివాజీ చంపేస్తే ఎట్లా, ఆయన ఆలోచన చేస్తారు. మళ్ళా ఆయనకి ఆ అఫ్జల్ ఖాన్కి ఎన్ని భార్యలు తెలుసా, 63 భార్యలు ఆయనకి. ఎన్ని భార్యలు, 63 భార్యలు ఆయనకి. అప్పుడు ఆయన ఆలోచిస్తారు, ఒకవేళ నేను చనిపోతే మళ్ళీ ఈ 63 భార్యలు ఎక్కడెక్కడ పోతుంది, మళ్ళీ ఈ పరిస్థితి ఏంది అని ఆయన ఏం చేస్తాడు తెలుసా, 63 భార్యల్ని అందరినీ చంపేస్తాడు ఆయన, అందరినీ చంపేస్తాడు. మళ్ళా మనం చాలా భార్యలు మనం చేసుకోవచ్చు, ఫస్ట్ అయితే వీళ్ళని మనం చంపేస్తామని అందరినీ చంపి అప్పుడైనా శివాజీ మహారాజ్కి పట్టుకొనికి బయలుదేరుతాడు ఆయన. అప్పుడు మధ్యలో ఒక గుడి వస్తుంది, పండరీనాథ్ టెంపుల్. ఫస్ట్ ఆ పండరీనాథ్ టెంపుల్ని పలుగొడతాడు ఆయన, మొత్తం ధ్వంసం చేస్తాడు, చుట్టుపక్కల ఉన్న అన్ని హిందువుల్ని చంపేస్తాడు, మహిళల్ని మానభంగాలు చేస్తాడు. మళ్ళా ముందుకు వెళ్తాడు, తుల్జా భవానీ టెంపుల్ తుల్జాపూర్, అక్కడ అన్ని మహారాజులకి తెలిసిపోతుంది ఈ అఫ్జల్ ఖాన్ వస్తుండు, అక్కడ ఒక గుడి పలగొట్టిండు. అక్కడ మహారాజులు ఏం చేస్తారంటే ఆ తుల్జా భవానీ మాతాది విగ్రహాన్ని దాపేసుకుంటారు, అక్కడ ఒక డూప్లికేట్ విగ్రహం పెడతారు. ఈ అఫ్జల్ ఖాన్ అక్కడ పోయి మొత్తం గుడిని పలగొడతాడు, చుట్టుపక్కల హిందువుల్ని అందరూ చంపుతారు. చంపి మళ్ళా అఫ్జల్ ఖాన్ ప్రతాప్గఢ్ వెళ్తాడు. అప్పుడు జీజా మాతకి తెలుస్తుంది అఫ్జల్ ఖాన్ శివాజీని పట్టుకొని వస్తుండు. శివాజీ మహారాజ్కి జీజా మాత పిలిచి, శివాజీ ఈ బాడుకు కూడా తలకా కావాలి నాకు, ఈ అఫ్జల్ ఖాన్ తలకాయ నాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలి, ఇదే అఫ్జల్ ఖాన్ నీ అన్నాన్ని చంపిండు, ఇదే అఫ్జల్ ఖాన్ నీ నాన్నని జైల్లో వేసిండు, ఎట్టి పరిస్థితిలో మన అమ్మవారి టెంపుల్ ని పలగొట్టిండు, తుల్జా భవానీ టెంపుల్ ని పలగొట్టిండు, ఎట్టి పరిస్థితుల్లో ఈయనకి చంపాలే అని ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఆదేశం ఇస్తుంది. అప్పుడు శివాజీ మహారాజ్ ఒక సంకల్పం తీసుకుంటారు, అఫ్జల్ ఖాన్ తలకాయ కోసి అమ్మాని కాళ్ళ దగ్గర పెడతా అని సంకల్పం మన ఛత్రపతి శివాజీ మహారాజ్ తీసుకుంటారు తమ్ముళ్ళ. అప్పుడు శివాజీ మహారాజు సైనికులు ఉంటారు, మెయిన్ సైనికులతో మీటింగ్ పెట్టుకుంటారు. ఇట్లా అఫ్జల్ ఖాన్ వస్తుండు, కానీ ఆయన నార్మల్ వస్తలేడు, సైనికులు చాలా మంది ఉన్నారు, మన దగ్గర తక్కువ సైనికులు, ఏం చేద్దాం, చాలా మంది హిందువుల్ని చంపుతుండు, చాలా వరకు మన గుళ్ళు ఆయన పలగొడుతుండు, ఏం చేద్దాం, ఎట్టి పరిస్థితులకి మనం జవాబు ఇవ్వాలి. అన్ని సైనికులు అంటారు వద్దు, అఫ్జల్ ఖాన్ చాలా డేంజర్ వ్యక్తి, ఆయనతోని మనం ఫేస్ టు ఫేస్ మనం కొట్లాడలేం, ప్లానింగ్ తో కొట్లాడాలి, ఇట్లా ప్లాన్ చేద్దాం. అప్పుడు శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ కి ఒక లెటర్ రాస్తారు, అఫ్జల్ ఖాన్ నీకు చూసి నేను చాలా భయపడుతున్నాను, నీ సైనికులకు చూసి నాకు భయం వస్తుంది, వద్దు నేను నీతో కొట్లాడను, మనం కాంప్రమైజ్ చేద్దాం, కలుద్దాం మనం. అఫ్జల్ ఖాన్ ఆ లెటర్ చూసిన తర్వాత, అరే నేనైతే శివాజీకి పట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది అనుకున్నా, కానీ ఇది శివాజీ నా దగ్గర సరెండర్ అవుతుండు, ఓకే కలుద్దాం రాను. లేదు అఫ్జల్ ఖాన్ గారు, మీ సైనికులకు చూసి మీకు చూసి నేను భయపడుతున్నా, వేరే ప్లేస్ లో నేను అరేంజ్ చేస్తా, మీరు ఎక్కడ వస్తారా? అచ్చా, ఇక్కడ ప్రతాప్గఢ్ పోర్టు కింద మీ నుంచి ఒక 4 సైనికులు, నా దగ్గర నుంచి ఒక 4 సైనికులు, అంతే, ఓకే దాని మనం కలుద్దాం, వ్యవస్థ శివాజీ మహారాజ్ మంచి వ్యవస్థ చేస్తాడు కలవనికి. మంచి వ్యవస్థ చేసిన తర్వాత అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక టెంట్ లో వస్తాడు, అక్కడనే అఫ్జల్ ఖాన్ వస్తాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఈ తుర్క లంజ కొడుకుల గురించి మంచిగా తెలుసు.
ఎప్పుడైనా వెనుక నుంచి పొడిసే అలవాటు ఎవరికి ఉన్నది? వెనుక నుంచి గుచ్చే అలవాటు ఎవరికి ఉన్నది? శివాజీ మహారాజ్కి తెలుసు అది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆల్రెడీ ఆ క్యాల్కులేషన్ చేసుకున్న తర్వాత ముందే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారు చేసే ఫస్ట్ వ్యక్తి ఎవరంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ వ్యక్తి. శివాజీ మహారాజ్ అప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారు చేసుకుంటాడు. ఈ పులి గోర్లు ఇక్కడ దాచుకుంటారు. ఇట్లా చేయి పెట్టుకొని ఓకే అఫ్జల్ ఖాన్ ముందు వెళ్తాడు. అఫ్జల్ ఖాన్ కూడా ఏం ప్లాన్ చేసుకుంటారు? శివాజీ నా దగ్గర వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నీకు ఇట్లా పట్టుకొని నేను చంపేస్తా, అంత స్ట్రాంగ్ ఉండే ఆయన. ఒకవేళ అటు నేను పట్టుకొని ఆయన చావకపోతే ఒక కత్తి తీసుకొని వెనుక నుంచి గుచ్చాలి. ఆ ప్లాన్ ఈ అఫ్జల్ ఖాన్ చేసుకుంటారు. ఓకే శివాజీ మహారాజ్ కూడా ఆ ప్లాన్లో ఉంటారు. మెల్లగా ముందుకు పోయి రా శివాజీ రా, నువ్వు ఔరంగజేబుతో నీ కొట్లాట పెట్టుకున్నావు, ఇది తప్పు చేసినావు, ఓకే నువ్వు సరెండర్ అవుతున్నావు కదా, రా మనం కలుద్దామని ఇట్లా మెల్లగా ముందు తీసుకుంటారు. ఎందుక నువ్వు ఫస్ట్ ఇట్లా దబాన్స్తారు. శివాజీ మహారాజ్ ఆల్రెడీ మూమెంట్ లో ఉండే, పొట్టిగా ఉండే, చాలా గట్టిగా ఉండే, హైట్ తక్కువ ఉండే, చాలా గట్టిగా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉండే. తమ్ముళ్ళారా అప్పుడు చూసుకుంటారు, ఓరో ఈ అఫ్జల్ ఖాన్ మనకు ఒత్తుతుండు కాలేదు, వెనుక నుంచి ఇట్లా కత్తి తీసుకొని వెనుక నుంచి వస్తే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇక్కడ దిగుతుంది. ఇమ్మీడియట్ గా ఛత్రపతి శివాజీ మహారాజ్ గోరు నుంచి ఔరంగజేబ్ కడుపు చింపేస్తాడు, మొత్తం పేగులు మొత్తం బయటికి వచ్చేస్తుంది. అప్పుడే ఛత్రపతి శివాజీ మహారాజ్ సైనికులు పక్క ఉంటాడు, ఈ అఫ్జల్ ఖాన్ తలకాయ ఇట్లా నడికేస్తాడు. ఇట్లా శివాజీ మహారాజ్ ఆ తలకాయ తీసుకొని ప్రతాప్గఢ కాడ పోతాడు, అమ్మ కాల పెడతారు. అమ్మ చూడు ఈ అఫ్జల్ ఖాన్ తలకాయ నేను తీసుకొని వచ్చినాను చూడమ్మా అని మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కాల పెట్టిన తర్వాత అమ్మ ఏం చెప్తే తెలుసా? మళ్ళొక్కసారి ఎవరు కూడా హిందువుల వైపు చూడకూడదు, మళ్ళొక్కసారి ఎవడు కూడా మన గుళ్ళు వైపు చూడదు. ఇదే ప్రతాప్గఢ్ పోర్టు ముందు డోర్ ఉంటుంది కదా, అక్కడ ఈయన తలకాయ పెట్టేసి వచ్చే పోయే వాళ్ళకి ఈ బాడుకో వాళ్ళు తలకాయ కనబడాలి. అది మన ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముళ్ళారా. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్తే దాదాపు 2 hours కాదు 10 గంటలు కూడా సరిపోదు. అట్లాంటి మన శివాజీ మహారాజ్ తమ్ముళ్ళారా దాదాపు 300 పైన యుద్ధం చేసే ఒక వీరుడు ఎవరంటే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు వస్తుంది తమ్ముళ్ళారా. కానీ ఔరంగజేబు మహారాష్ట్రలోనే ఆపిండు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒకవేళ శివాజీ మహారాజ్ లేకపోతే ఔరంగజేబు ప్లాన్ ఉండే ఫస్ట్ మహారాష్ట్ర హిందువులని కన్వర్ట్ చేయాలి, దాని తర్వాత పక్క ఉన్న ఒక్కొక్క రాష్ట్రంలో ఆయన అటాక్ చేసి ప్రతి ఒక్క హిందువుని కన్వర్ట్ చేయాలి. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుని కన్వర్ట్ చేసేయాలి, మొత్తం ఇస్లామీకరణ చేయాలని ఔరంగజేబు కళని ఎవరు సర్వనాశనం చేసినంటే అది ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముళ్ళారా. అందుకోసం ఆయన గురించి ఒక మంచి లేఖుడు ఏం రాసిండు? కాశీకి కళాజాతి మథురా మస్జిద్ హోతి, అగర్ శివాజీ నా హోతే తో హర్ హిందూ కి సున్నత్ హోతి. ఆ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముళ్ళారా. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎక్కువ శాతం మన ధర్మం గురించి ఆలోచన చేసే వ్యక్తి. హిందీ స్వరాజ్ ఎట్టి పరిస్థితులు రావాలి ఒక మంచి సంకల్పం ఎవరి దగ్గర ఉండే? మన ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర తమ్ముళ్ళారా. కానీ ఛత్రపతి శివాజీ మహారాజు హెల్త్ ని అయినా చూడలేదు, హెల్త్ మొత్తం పాడైతుంది. లోపల యుద్ధం చేస్తుండు, టైంకి భోజనం లేదు, ఏదో గుట్టల్లో ఉండే, ఏదో సంధిలో నుంచి రావాలి, గుట్టల నుంచి కింద రావాలి, ఈ ఔరంగజేబ్ సైనికుల పైన అటాక్ చేయాలి, మళ్ళా పైకి వెళ్ళిపోవాలి. ఎన్నో దినాలు అప్పుడప్పుడు ఫుడ్ ఆయనకి దొరకవు, ఏది దొరికితే అది తినాలి. కానీ ఆ సమయంలో ఆయన హెల్త్ ఖరాబ్ అయిన తర్వాత ఆయన చనిపోతాడు తమ్ముళ్ళ. ఆయన చనిపోయిన తర్వాత సంబరాలు చేసుకుంటారు ఈ ఔరంగజేబ్. అరే శివాజీ చనిపోయిండు, మొత్తం సంబరాలు, గోల్డ్ పంచండి, మిఠాయి పంచండి, ఏం చేస్తారు చేయండి. శివాజీ చనిపోయిండు, ఇప్పుడు ఒక్కొక్క హిందూని పట్టుకొని నేను మొత్తం ముస్లింగా నేను చేసేస్తా అని ఆ విధంగా ఆలోచన ఔరంగజేబ్లో ఉంది. కానీ ఔరంగజేబ్కి తెలియదు శివాజీ తర్వాత సంభాజీ వస్తాడని. ఔరంగజేబ్కి తెలియదు. ఔరంగజేబ్ ఆలోచన ఏముండే? శివాజీ ఖతం తో మరాఠా ఖతం, ఆ విధంగా ఆయనకి ఆలోచన ఉండే. కానీ
శివాజీ శివాజీ అంటే సంభాజీ కూడా ఇంకా నాలుగు ఏమంటారు దానికి ముందు ఉండే ఆయన. దాదాపు సంభాజీ మహారాజ్ 120 యుద్ధం చేసిండు. ఒక్క యుద్ధం కూడా ఓడిపోలే తమ్ముళ్ళ, ఒక్క యుద్ధం కూడా మన సంభాజీ మహారాజ్. ఛావా మూవీ ఎంతో మంది చూసినారు, అందరూ చూసినారు. హిస్టరీ తెలుసు కదా ఏ విధంగా నరికిండు. సంభాజీ మహారాజ్ కి ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని ఔరంగజేబ్ ఒక సంకల్పం తీసుకుంటాడు. ఆయన పగడి కింద పెట్టేస్తాడు, కింద దిగిపోతాడు. ఎప్పుడు సంభాజీకి పట్టుకొని తీసుకుని వస్తాడని ఆ పగడికి పెట్టుకుంటాడు. అంత భయం సంభాజీ మహారాజ్ అంటే. కానీ దురదృష్టం, హిందీలో ఒక మాట అంటారు, హమే తో అప్నో నే లూటా గైరో మే కహా దమ్ థా, మేరీ కిస్తీ డూబీ వహా జహా పానీ కమ్ థా. మన హిందువుల్లో కూడా చాలా వరకు గలీజ్ బాడుకోగాలు ఉంటారు తమ్ముళ్ళు. ఎవరో ధర్మం గురించి పని చేస్తే నా కాలు ఎట్లా నరకాలే, ఎవరో ధర్మం గురించి పని చేస్తే ఆయనకి ఎట్లా ఆపాలే. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారం జరిగితే నేను అక్కడ వెళ్ళాలా వద్దా, ఎల్లుతే ఏమైతుంది, వెళ్ళకపోతే ఏమైతుంది, చాలా మంది నేతలు కూడా ఆలోచన చేసుకుంటారు. 2 days అయింది శ్రీరామనవమి శోభయాత్ర, తెలుసు కదా ఎట్లా వెళ్ళింది. చాలా కుట్రలు చేసినారు శ్రీరామనవమి శోభయాత్రని డిస్టర్బ్ చేయడానికి. చాలా అంటే చాలా కుట్రలు పోలీసు వాళ్ళతో కలిసి మన నేతలు చేసినారు, మన హిందూ నేతలు. దాదాపు మేము 1 గంటలకి యాత్ర స్టార్ట్ చేస్తాం, కానీ కుట్రలు చేసి 3 గంటలకి యాత్ర స్టార్ట్ అయ్యేలాగా చేసినారు. కానీ హ్యాండ్స్ ఆఫ్ నా రామ భక్తులకి ధన్యవాదం. నా రామ భక్తులకి వాటర్ దొరకలే, భోజనం దొరకలే, కానీ ఒక సంకల్పం, మేము ఇది మా శ్రీరామనవమి శోభయాత్ర ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని గంటలైనా కానీ దీనికి సఫలం చేసిన తర్వాతనే మేము ఇంటికి వెళ్తాం. ఆ రామ భక్తుల సంకల్పం తమ్ముళ్ళారా. గురుగారు నైట్ 1 అయింది, కానీ ఒక్క రామ భక్తు జరగలేదు. మొత్తం యాత్రలో రామ భక్తులు పాల్గొన్నారు. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో పోలీసు వాళ్ళు పరేషాన్. పోలీసు వాళ్ళు అనుకున్నారు లేట్ డిసైడ్ చేస్తే అందరు వెళ్ళిపోతారు ఇంటికి, యాత్ర మొత్తం ఫెయిల్ అవుతుంది, ఒక్కసారి ఫెయిల్ అయితే ఇంకొకసారి యాత్ర వెళ్తుందో లేదో అని మొత్తం కుట్ర చేస్తారు. కానీ ఆ దేవుడు ఆశీర్వాదం వల్ల, మన రామ భక్తుల ఆశీర్వాదం వల్ల రైలు ఫెయిల్ కాదు, డబుల్ సక్సెస్ అయింది. చూసారు కదా డ్రోన్ వీడియోస్ వస్తున్నాయి, డ్రోన్ వీడియోస్ పక్కనే ఉన్నాయి. మా ఇద్దరు బామ్మడుగులు కాలిపోతున్నాయి. మొత్తం కుట్ర చేస్తారు, అందరు కలిసి కుట్ర చేస్తారు. శ్రీరామనవమి శోభయాత్ర భాగ్యనగరంలో మొత్తం డ్యామేజ్ చేయాలని కుట్ర చేస్తారు. కానీ మన అందరి పైన తమ్ముళ్ళారా దేవుడు ఆశీర్వాదం ఉన్నది. అందుకోసం ఇవాళ బతుకున్న హిందువులే ఈ సభలో వచ్చినారు, కట్టర్ హిందువులే ఈ సభలో వచ్చినారు, శివాజీ సైనికులే ఈ సభలో వచ్చినారు, ధర్మ రక్షకులే ఈ సభలో వచ్చినారు. నా భారతదేశం హిందూ రాష్ట్రం కావాలని అదే మీ సంకల్పం తమ్ముళ్ళారా. మీ అందరికి చాలా అంటే చాలా ధన్యవాదం. మీరు ఇంత సమయం తీసుకొని ఈ ఊరు కాదు పక్క ఊరు కూడా ఇక్కడ వచ్చినందుకు అందరికి ధన్యవాదం తమ్ముళ్ళారా. కానీ దురదృష్టం చూడండి, సంభాజీ మహారాజ్ కి ఆయన బామ్మర్ది ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే సంభాజీ మహారాజ్ కి ఎవరు పట్టుకుంటారు, ఎవరు పట్టుకోలేరు తమ్ముళ్ళారా. కానీ సంభాజీ మహారాజ్ కి పట్టుకున్న తర్వాత ఔరంగజేబ్ ఏ విధంగా చంపుతాడు. 39 days తమ్ముళ్ళారా. ఇవాళ మన చేతికి కొద్దిగా కట్ అయితే మనం బ్యాండేజ్ కట్టుకొని షోపుడప్ చేస్తాం. అందరు అడగాలి కదా, అరే ఏమైంది, కోసిపోయింది, అరే ఏమైంది, కోసిపోయింది, మనం 100 మందికి చెప్తాం కదా. కానీ సంభాజీ మహారాజ్ ఇంకా కవి కలష్ కి 39 days టార్చర్. ప్రతి ఒక్క రోజు సంభాజీ మహారాజ్ ముందు ఔరంగజేబు రావాలి. ప్రతి ఒక్క రోజు ఏ సంభాజీ ఇస్లాం కబూల్ చేసుకో, ఇస్లాం కబూల్ చేసుకో, చెప్పు నీకు ఏం కావాలి, ఎంత సొమ్ము కావాలి చెప్పు నేను ఇస్తా, ఎన్ని ల్యాండ్ కావాలి చెప్పు నేను ఇస్తా, ఎన్ని కిలోలు కావాలి చెప్పు నేను ఇస్తా.
కానీ నువ్వు ఒక్క మరాఠా ఇస్లాం కబూల్ చేస్తే మొత్తం మహారాష్ట్రలో ఉన్న మరాఠాలు మొత్తం కన్వర్ట్ అయిపోతారు. నువ్వు ఒక్క ఇస్లాం కబూల్ చేస్తావు, ఎందుకంటే శివాజీ కొడుకు కదా రా. ప్రతిరోజు సంభాజీ మహారాజ్ ఒక్క మాట చెప్తాడు, రే ఔరంగజేబ్, శివాజీ కొడుకురా, చనిపోతా కానీ నీ ఇస్లాంని నేను యాక్సెప్ట్ చెయ్యను. ప్రతిరోజు సంభాజీ మహారాజ్ ఇదే మాట చెప్పేది. అదే ఔరంగజేబు ఒకసారి వన్ డే వేలు కట్ చేయాలి, ఇంకో రోజు మొత్తం తోలు తీసేయాలి, ఇంకో రోజు కళ్ళు పీకేయాలి, ఇంకో రోజు మొత్తం చర్మం తీసేయాలి, కాలు కట్ చేయాలి. ఇట్లాంటి 39 days తమ్ముళ్ళారా, ఆలోచన చేయండి. 39 days ఆయన మొత్తం ముక్కలు ముక్కలు చేస్తుండు కానీ బతుకున్నాడు. రక్తం కారుతుంది కానీ బతుకున్నాడు. ఆయన సంకల్పం ఏముండే సంభాజీ మహారాజ్ది, నేను నా హిందూ సమాజం గురించి, నా దేశం గురించి, నా ధర్మం గురించి నేను సస్తున్నాను, నాకు గర్వంగా ఉంది. ఆ విధంగా చెప్పే వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ తమ్ముళ్ళ. నాకు కళ ఉన్నది గురుగారు, నాది కూడా ఒక కళ ఉన్నది. బతకాలంటే శివాజీ లాగా, సావాలంటే సంభాజీ లాగా. నేను కూడా చాలా వరకు ఈ రాజకీయంలో ఏదో దారి తప్పి నేను వచ్చేసినాను. రాజకీయం అంటే నాకు చాలా కోపం. కానీ 2005లో నాకు ఎన్కౌంటర్ చేయడానికి పోలీసు వాళ్ళు తీసుకొని పోయినారు. అప్పుడు మా హిందూ వాహినిలోనే నేను ఉండే. హిందూ వాహినిలో శారీరక ప్రముఖగా ఉండే. శారీరక ప్రముఖ అంటే అందరికీ కొట్లాడేది నేర్పాలే. అప్పుడు గౌరక్షణ, లవ్ జిహాద్, ధర్మాంతరాన్ని ఆపే అగ్రెసివ్ టైం ఎవరిదంటే హిందూ వాహిని పేరు అప్పుడు ఉండే. అప్పుడు హిందూ వాహినిలో మేము ఉండే సమయంలో అప్పుడు గవర్నమెంట్ ప్రతి ఒక్క వారంలో ఒక కమ్యూనల్ వైలెన్స్ అయ్యేది మా వల్ల. ఎందుకంటే మా హిందూ అమ్మాయిలు ఎవరు తీసుకొని పోతే ఊరుకోవాలా? మా భాషలో, ఛత్రపతి శివాజీ మహారాజ్ భాషలో అక్కడ పోవాలి, కొట్టాలి, తీసుకొని రావాలి. అదే చేస్తాం. హిందూ అని మాకు అదే నేర్పించింది, అదే చేస్తాం మేము. కానీ అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏ విధంగా గవర్నమెంట్ చెప్పే అవసరం లేదు, ఒక 2-3 లేపేసేయండి, మొత్తం హిందూ అని ఖతం అయిపోతుంది. అప్పుడు నాకు అడవిలో తీసుకొని పోయినారు. అడవిలో తీసుకొని పోయిన తర్వాత మొత్తం గన్ను గిన్ను ఇట్లా బుల్లెట్ నింపి ఊరుకురా. ఆఫీసర్ అంటే ఏమంటాడు, ఆఫీసర్ ఊరుకు. నేనైనా ఎందుకు ఊరుకాలి? అర్థమైంది కదా, అర్థమైంది. మళ్ళీ ఊరుకు. అరే ఎందుకు ఊరుకాలయ్యా? సంపాలంటే డైరెక్ట్ సంపు. అరే మా కళ ఉండే ధర్మం గురించి సాగాలని వాళ్ళను సంపని కోసం ఐ రెడీ. కానీ ఆ ఆఫీసర్ కి నేను ధన్యవాదం చెప్తా. ఎందుకంటే ఆ ఆఫీసర్ కి ఆదేశం ఏమొచ్చింది, వీళ్ళకి తీసుకొని పోవాలి, సంపాలి. కానీ ఆ ఆఫీసర్ కి అది తెలియదు వీళ్ళు ఎవరని. ఆ ఆఫీసర్ అడిగిండు, అసలు మీరు ఎవరు రా భయ్? మా గన్ను మేము ఎంతో మందిని ఎన్కౌంటర్ చేసినాం, మా గన్ను చూస్తేనే ఉచ్చపడేది, కానీ మీరు ధైర్యంగా నిలబడి సంపండి. అసలు మీరు ఎవరు అంటే మేము హిస్టరీ చెప్పినాం. అయ్యా హిందూ వాహిని మాది, హిందూ వాహిని కార్యకర్తలు మేము, గౌరక్షణ చేసినాము, లవ్ జిహాదుతోని మా హిందూ అమ్మాయిని తీసుకొని పోతే వాళ్ళకి మేము ఫైట్ చేసి తీసుకొని వచ్చినాము. ఎక్కడైనా కన్వర్షన్ అయితే అక్కడ పోయి మేము ఫైట్ చేసినాము, ఇదే పని చేసినాము. గవర్నమెంట్ మాతోని తకాయించిపోయింది, అందుకోసం మీకు పంపిస్తున్నారు అంటే ఆయన ఒక కట్టర్ హిందూ వెళ్ళిండు. ఆయన అన్నాడు, అరే ఒక పెద్ద పాపం నా చేత్తోనే అయిపోయేది. అప్పుడే వేరే ఫోన్ నుంచి మీడియాకి మెసేజ్ ఇస్తే మీడియాలో స్కూలింగ్ వచ్చింది, హిందూ వాహిని కార్యకర్తని ఎన్కౌంటర్ చేస్తున్నారు. అప్పుడు ఆ ఎన్కౌంటర్ ఆగిపోయింది మీడియాలో వచ్చిన తర్వాత. కానీ అప్పుడు మేము ఆగాలే భయపడి, ఎందుకంటే మా కళ కదా ధర్మం గురించి సావాలని. అదే కళ ఇప్పుడు కూడా ఎప్పుడు పూర్తవుతుంది చూస్తున్నాం. ఈ శ్రీరామనవమి శోభయాత్రకు ఒక లెటర్ వచ్చింది. మా బామ్మడుదులు మాకు లెటర్ బాగా రాస్తారు. మా బామ్మడుదులు ఇప్పుడు లెటర్ రాసిండు. శ్రీరామనవమి 1 day ముందు వరకు చాలా వరకు ఫోన్లు, ఇది చేస్తాం అది చేస్తాం. మరి ఏం చేస్తారు రాబోయే మీరు? కానీ లెటర్ ఏం రాసిండు, మేము 3 స్నాపర్ తెప్పిస్తున్నాము,
నువ్వు పురాణా పూల్ దాటితే బేగంపేట ఛత్రి అది దాటితే సిద్ధం బాబా మీకు పక్క నీ పని అవుతుంది. కానీ కనబడలే. అరిసే కుక్క ఒకడు ఉంటాడు, కరిసే కుక్క ఒకడు ఉంటాడు. కానీ వీళ్ళకి దమ్ము లేదు తమ్ముళ్ళారా. ఎప్పుడైనా యాద పెట్టుకోండి, వీళ్ళు 10 మంది ఉంటేనే అరుస్తారు, ఒక్క మంది ఉంటేనే దింగిపోతారు. వీళ్ళలో అలవాటు ఉంటుంది. కానీ దురదృష్టం ఏం తెలుసా, ఇంకా కొన్ని రోజుల తర్వాత గురుగారు మనం మాట్లాడలేము మనం. ఎందుకంటే ఒక చట్టం మా రేవంత్ రెడ్డి అన్న గారు తీసుకొని వస్తారు హేట్ స్పీచ్ పైన. మనమైతే మర్యాదగా మాట్లాడాలి కదా. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి అన్న గారు ఒక హేట్ స్పీచ్ పైన బిల్ తీసుకొని వచ్చిండు. కానీ ఆ బిల్ ఎక్కడ తయారైంది? అసదుద్దీన్ ఓవైసీ ఆఫీసులో ఆ బిల్ తయారైంది. అసదుద్దీన్ ఓవైసీ మొత్తం బిల్ తయారు చేసి అసెంబ్లీకి పంపించిండు. అక్కడ అన్ని ఎమ్మెల్యేస్ కలిసి దానికి హేట్ స్పీచ్ ఎవరైనా ఇస్తే ఫస్ట్ 7 years శిక్ష, ఇంకొకసారి ఇస్తే 10 సంవత్సరం శిక్ష. అయ్యా మేము రెడీ అయ్యా. మా ధర్మం పైన ఎప్పుడెప్పుడు ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళకి భాషలో మేము జవాబు ఇస్తాం పక్కా. మా ధర్మం జోలికి ఎవరైనా వస్తే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పే బాధ్యత మాది. మీరేం చేస్తారు చెయ్యండి అయ్యా. రేవంత్ రెడ్డి అన్న ఒక రిక్వెస్ట్, మీరు హేట్ స్పీచ్ పైన మీరు చట్టం తీసుకొని వస్తారు కదా, కానీ ఒక రిక్వెస్ట్, మీకు దమ్ము ఉంటే లవ్ జిహాద్